కారుతో ఢీకొట్టి 40 లక్షల దోపిడీ. అమ్మా, పారిపోతుండగా బొల్తా పడ్డ నిందితుల కారు. 8.5 లక్షలు వదిలేసి మిగతా సొమ్ముతో పరారి. హైదరాబాద్ శివారులో ఘటన. హైదరాబాద్ శివారులో పట్టపగలు సినీ ఫకీలో దారి దోపిడీ జరిగింది. 40 లక్షలను ఇద్దరు వ్యక్తులు కారులో తీసుకెళ్తుండగా వెనుక నుంచి కారుతో వచ్చి ఢీకొట్టిన నిందితులు తుపాకీ కత్తితో బెదిరించి డబ్బులు దోచుకెళ్లారు. ఈ కార్ల వీళ్ళు 40 లక్షలు తీసుకుపోతుందని ఆయనకి ఏమేరక ఎనుకోనికి ఇదంతా సైగా. ఇదంతా ఎవడో వాళ్ళకు ఆయంగాన దొంగలు వాళ్ళే ఈ రకంగా కథ నడిపించినట్టు కొడుతుంది అనుమానం. అయితే కొద్ది దూరం వెళ్ళాక నిందితుల కారు బొల్తా పడడంతో 8.5 లక్షలు వదిలేసి మిగిలిన డబ్బుతో పరారయ్యారు. శంకర్పల్లి మండలం హుస్సేన్పూర్ కొత్తపల్లి గ్రామాల దగ్గర చోటు చేసుకున్న ఈ ఘటనలకు సంబంధించి పోలీసులు స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్ జిల్లా కీసరకు చెందిన స్టీల్ వ్యాపారి రాకేష్ అగర్వాల్ వికారాబాద్లో తనకు రావాల్సిన 40 లక్షల కోసం డ్రైవరు మధు, సహాయకుడు సాయిబాబాను శుక్రవారం ఉదయం పంపారు. వారిద్దరూ డబ్బు తీసుకొని కారులో తిరుగు ప్రయాణమయ్యారు. శంకర్పల్లి మండలం హుస్సేన్పూర్ పర్వేద గ్రామాల మార్గంలోకి రాగానే ఓ కారు వెనుక నుంచి వచ్చి ఢీకొట్టింది. ఆపై ముందుకెళ్లి రోడ్డుకు అడ్డంగా ఆగింది. డ్రైవింగ్ సీటులో ఒకరుండగా మాస్కులు ధరించిన మరో ముగ్గురు కారు దిగి బయటకు వచ్చారు. రాయితో కారు అద్దం పగలగొట్టి తుపాకీ కత్తి చూపిస్తూ డబ్బుల బ్యాగు ఇవ్వాలని మధు, సాయిబాబాను బెదిరించారు. వారు భయంతో బ్యాగు ఇవ్వగానే వచ్చిన కారు ఎక్కి పరారయ్యారు. అయితే 4 కిలోమీటర్ల దూరంలోకి కొత్తపల్లికి చేరుకున్నాక మలుపు దగ్గర అదుపు తప్పి కల్వర్టు ఢీకొని కారు పల్టీ కొట్టింది. కొన్ని కరెన్సీ కట్టలు రహదారి వెంట చెల్లా చెదురుగా పడిపోయాయి. స్థానికులు వచ్చి ఆరా తీసే లోపు కారులోంచి బయటకు వచ్చిన ఇద్దరు నిందితులు చేతికి అందిన డబ్బు సంచితో పరిగెత్తారు. బయటపడ్డ నోట్ల కట్టలను స్థానికులు కొందరు తీసుకుంటుండగా కారులో నుంచి మరో ఇద్దరు బయటకు వచ్చారు. ఏం జరిగిందని స్థానికులు అడగ్గా మేము డబ్బు తీసుకొస్తుంటే కొందరు దాడి చేసి లాక్కోవడానికి ప్రయత్నించారని, పారిపోతుండగా ఇలా జరిగిందని చెప్పారు. మరింత మంది జనం పోగవడాన్ని గమనించి ఇద్దరు డబ్బు వదిలేసి పారిపోయారు. ఎస్ఐ రాకతో డబ్బు స్వాధీనం. ఇక చూసురా గిట్లా వీళ్ళు 40 లక్షలు కొనవేది ఎనుకోనికి ఏమెరక. ఇక ఈ మరి ఇచ్చినోటికి ఇట్లా ఇంకెవరికైనా సైగా చేసినా పోతురు అని ఏమన్నా ఉసిగొలిపోయినా బా తల్లిని పిల్లల మేము కాలం కాకుండా అయిపోయింది అని పాడైపోను. తల నరికి చెత్తబుట్టలో పారేసి అమెరికాలో కర్ణాటక వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన సహోద్యోగి. వాషింగ్ మిషన్ విషయంలో గొడవ. మళ్ళీ ఆయన సోపతగాడేనట. తలకాయ నరికి చెత్తబుట్టలు వేసిందట. వాషింగ్ మిషన్ అంటే బట్టలు ఉతికిన కాడ వంగవాడి 2 బట్టలు ఈడంగా ఆడంగా విండుకుంటే తప్పు. చెమటగా ఆరొద్దు, ఒళ్ళు అలవద్దు. వాషింగ్ మిషన్ అంటే ఇక ఇళ్లకు నేనే పిండుకుంటా ముందు అంటే నేనే వేసుకుంటా. నేను నాకు ఇంత పంచాయతీకి ఆడు తలకాయ నరికిండట. ఈ మనుషులు ఏం కథ. వివాహేతర సంబంధానికి అడ్డొచ్చిందని 2 ఏళ్ల కుమార్తెను చంపి పూడ్చిపెట్టిన తల్లి. ఇగో ఎంత రామసఖ్య తల్లి చూడు. కడుపు సలగుండా ఏమో నిండా నేను బతక. హత్యకు గురైన తనుశ్రీ. నిందితులు మమత, ఫయాజ్. ఇగో ఈయనతో లైన్ చేసి ఈ పొలం చంపింది ఇగో ఈ బుద్ధిగాల తల్లి. ఎందుకంటే అక్రమ సంబంధానికి అడ్డొస్తుంది. రామ షా ఎట్లా మార్పు వస్తుందో, ఏం చేయాలనో ఎట్లా చేయాలనప్పో. మారని పోలీసు బుద్ధులు. ఇదెక్కడి కథ. భారత రాజ్యాంగం ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. శాసనం ద్వారా లభించే రక్షణను ప్రతి ఒక్కరికి సమంగా అందించాల్సిందే. దీనికి కట్టుబడి ఉండాల్సిన రక్షక భటుల్లో పలువురు సమానత్వ ప్రమాణాలకు పాదరిస్తున్నారు. ఆ విధంగా సంవిధాన నిర్దేశాలను వారే తుంగ తొక్కుతున్నారు. జాతీయ సమైక్యతను దెబ్బతీసే కులమత భేద భావాలను వంట పట్టించుకుంటున్న చాలామంది పోలీసులు బాధితులకు న్యాయం అందేలా చూడటంలో వివక్షపూరితంగా ప్రవర్తిస్తున్నారు. కాకి యూనిఫామ్ వేసుకోగానే పోలీసులు వ్యక్తిగత రాగద్వేషాలను వదిలేయాలి. మతం, కులం, జాతి తదితరాలకు అతీతంగా నైతిక నిష్ఠతో పనిచేయాలి అని సుప్రీంకోర్టు తాజాగా
స్పష్టీకరించింది. ఈ మేరకు కర్తవ్య నిర్వహణలో నిష్పాక్షికంగా వ్యవహరించడంలో పూర్తిగా విఫలమయ్యారంటూ మహారాష్ట్ర పోలీసులపై సుప్రీం ఆగ్రహం వ్యక్తం చేసింది. 2023 అకోలా మత కలహాలకు సంబంధించి ఓ ప్రత్యక్ష సాక్షి ఫిర్యాదును పట్టించుకొని కాకీల తీరును తీవ్రంగా దుయ్యబట్టిన న్యాయపాలిక పోలీసుల విద్యుక్త ధర్మాన్ని మరోసారి గుర్తు చేసింది. రాజ్యాంగానికి చట్టాలకు విశ్వాసంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పోలీసుల్లో అత్యధికులు రాజకీయ నాయకులకు నమ్మిన బంట్లు అవుతున్నారు. ఇది యథార్థం. ఇది ప్రజలకు రాజ్యాంగానికి చట్టాలకు విశ్వాసంగా ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన పోలీసుల్లో అత్యధికులు రాజకీయ నాయకులకు నమ్మిన బంట్లు అవుతున్నారు. పౌర హక్కులను కాటేసే తక్షకులుగా అలాంటి వారు నిత్యం పరువు మాస్తున్నారు. అంటే వాస్తవంగా కొంతమంది, సరే అందరు కాకపోయినా కొంతమంది నీతి నిజాయితీగా ఉండినా కొంతమందిలో మాత్రం నిజంగా అలా నాయకుడు ఏ మాట చెప్తుంది, ఓడు నరికొచ్చి చంపినా ఆడ కూసున్నా ఈడు నావోడని సంకలెక్కించుకుంటారు. అంటే న్యాయానికి ఉరివేసేటోళ్ళ, ధర్మానికి ఉచ్చు పెడతోళ్ళ, సత్యాన్ని సమాధి చేస్తోళ్ళను చట్టపరంగా శిక్షించాలన్న సోయి మరిచి కొంతమంది, అందరు కాదు కొంతమంది పోలీసులు మాత్రము ఈ రకంగా చేస్తుర్రు అనేది కూడా ఇలా ఆఖరికి వస్తారకల్లా సుప్రీంకోర్టు కూడా ఆగ్రహం వ్యక్తం చేసిందంటే ఇక గిసవంటి కథ నడుస్తుంది. ఇప్పటికైనా కొంతమందిలో మార్పు రావాలని మన ఏఎన్ఎన్ న్యూస్ కోరుకుంటుంది. మరి ఇంతటితోటి మన కార్యక్రమానికి సెలవు. శనార్థి. రేపు పొద్దుగాల మళ్ళీ కలుసుకుందాము. అంతవరదాకా మీరు ఏం చేయాలి, చూస్తూనే ఉండాలి మన ఏఎన్ఎన్. ఉంటా. శనార్థి.